మీరు ఒకటి ప్రస్తావించారు మొరార్జీ దేశాయ్ దానికోసం. అవును. నిజంగా ఇప్పుడు అంటే ఈవెన్ రిజల్ట్ ఏమైనా ఉందండి? ఇప్పుడు ఆయన చేశారా ఆ రోజున? కొన్ని విమర్శలు కూడా వచ్చినియి. ఎక్కువ మంది దాన్ని సపోర్ట్ చేశారు. ఎంత జరిగింది అప్పట్లో ఒక చర్చ హ్మ్. ఉంది. హ్మ్. అంటే ఏదండి ఇప్పటికి ఇంతకాలమైంది దాదాపు. హ్మ్. ఏమైనా ఉందండి అసలు దానివల్ల ఏమైనా అంటే ప్రయోజనం ఏమైనా ఉందా? ఇప్పుడే చెప్పినట్టు గణేష్ గారు, చాలా పాజిటివ్‌గా సైంటిఫిక్ కమ్యూనిటీలో ఆర్టికల్స్ వచ్చాయి. ఓకే. దాని తర్వాత అల్ట్రా ఫిల్ట్రేషన్ ఆఫ్ ది యూరిన్. మేబీ మొరార్జీ దేశాయ్ క్రూడ్ యూరిన్ అంటే ఆయన యూరిన్ చేసిందే త్రాగడంలో హ్మ్. అందులో కొన్ని కెమికల్స్ మే నాట్ బి గుడ్. హ్మ్. కరెక్ట్ కదా? సో దాని తర్వాత ఫిల్టర్డ్ యూరిన్ రిమూవింగ్ సర్టన్ కొన్ని బ్యాడ్ కెమికల్స్ తీసిన తర్వాత ఓకే ఈ యూరిన్ బాగుంటుంది అనేసి అలా మొదలు పెట్టారు. యాక్చువల్లీ కొన్ని కంపెనీస్ కూడా వచ్చి ఉంటాయి. ఓకే. సో ఆయన అన్నేళ్ళు బ్రతికినందుకు, ఆయనకు పెద్దగా ఏం జబ్బు లేనందుకు, హ్మ్. అన్నేళ్ళు ఆయన యూరిన్ తీసుకున్నందుకు ప్రాబబ్లీ దట్ వాస్ హెల్ప్ఫుల్ ఫర్ హిమ్. కరెక్టే. ఎవరో ఎప్పుడు చెప్పారు గాంధీ గారు కూడా తీసుకునేది అనేసి. హ్మ్. యూనో ఓకే. మహాత్మా గాంధీ కూడా గాంధీ. సో ఇంకా వేరే పాలిటీషియన్స్ కూడా చాలామంది మొరార్జీ దేశాన్ని చూసేసి కూడా ఫాలో అయ్యారు. హెల్త్ కొరకు వాళ్ళు మొదలుపెట్టారు. పాలిటీషియన్సే కాదు, నార్మల్ సిటిజన్స్ కూడా ఓకే. దే ట్రైడ్ ఇట్. ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది కంట్రీ అవును. అంతే ఈస్ కదండీ. డూయింగ్ ఇట్. సో వై నాట్. యూనో అందులో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఆయనకి ఏదైనా జబ్బు వచ్చేది కదా, హ్మ్. హాస్పిటలైజ్ అయ్యేది కదా. ఓకే. అవును. ఆయన అబద్ధం ఏం ఆడలేదు కదా, అందరు అవును. చూశారు ఆయన అవును. అసలు అవును. యూరిన్ అవును. తీసుకునేది చూశారు. అవును. ఎస్. యా.